తెలియజేస్తున్నాను. ముందుగా నరేంద్ర మోడీ గారికి మహిళల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నారీ శక్తి వందన కింద 33% రిజర్వేషన్ని అమలుపరచడం కోసం 16, 17, 18 తారీఖుల్లో పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. దీనికోసం ప్రతి మహిళ కూడా ఈరోజు ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాము. దీని ద్వారా దేశ ప్రగతి ముందుకు తీసుకుపోవడం కోసం మహిళలు చాలా అవసరము. మహిళలతో ఏదైనా సాధ్యమే అనుకున్న నరేంద్ర మోడీ గారు ఈరోజు మహిళలకి పెద్దపీట వేస్తూ ఆయన మహిళా బిల్లుని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి చారిత్రక నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి నరేంద్ర మోడీ గారికి దేశ నలుమూలల నుంచి మహిళలు శక్తివంతంగా ఆయనకి మెసేజ్లు పంపుతున్నారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒకప్పుడు అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు మహిళల కోసం ప్రవేశపెట్టమని చెప్పనేసి ఆయన మంత్రి పదవిని కూడా న్యాయశాఖ మంత్రిని కూడా వదిలేసిన సందర్భాలు మనం చూసాం. అదే బాటలో నడుస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు మహిళల కోసం ఇంత పెద్ద బిల్లుని తీసుకొచ్చి ఎన్నో దశాబ్దాల కాలం నుంచి మహిళలకి కలగా నిలిచిపోయినటువంటి ఆ రోజు 4% నుంచి ఈరోజు 33%కి మహిళా రిజర్వేషన్ పెరుగుతుంది. చట్టసభల్లో కానీ రేపు రాబో ఆర్థిక విధానాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళలు ముందుండి నడిపిస్తారని, దేశ ప్రగతిని ముందుకు తీసుకుపోతారని, దేశం ముందుండి నడిపించడంలో మహిళలు ప్రముఖ స్థానాన్ని పోషించబోతున్నారు. దీనికి గాను నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్.